తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాధ్యులను పోలీసులు అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భక్తుల ప్రాణాలు అంటే లెక్కలేని విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది టీటీడీ. టీటీడీ చరిత్రలోనే తొక్కిసలాట ఘటన ఘోర తప్పిదంగా మారింది. 6 మంది భక్తుల ప్రాణాలు కోల్పోయారు. మరో 46 మందికి గాయాలయ్యాయి. టీటీడీ చైర్మన్, టీటీడీ ఈవో, అప్పటి ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో బాధ్యులపై చర్యలకు డిమాండ్ చేస్తున్నాయి వైఎస్ఆర్సీపీ, హిందుత్వ సంఘాలు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై 2వ దశ న్యాయ విచారణ కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ ని తిరుపతి నుంచి మా ప్రతినిధి మూర్తి లైవ్ లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మూర్తి, కవిత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క తిరుమల శ్రీవారి దర్శనకు వచ్చేటువంటి భక్తుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనడానికి వైకుంఠ ఏకాదశి రోజు టికెట్ల జారీ ప్రక్రియ రోజు జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలోనే ఆ రోజు 6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటి వరకు 2 ఎఫ్ఐఆర్లు నమోదైనప్పటికీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 6 మంది భక్తుల ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి 46 మంది భక్తులు గాయాలు పాలైనటువంటి ఘటనకు సంబంధించి పోలీసుల విచారణ విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి టీటీడీ చైర్మన్తో పాటు ఈవో, అప్పటి ఎస్పీగా పనిచేసినటువంటి సుబ్బారెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు హిందుత్వ సంఘాలన్నీ కూడా ప్రధానంగా డిమాండ్ చేశాయి. ఈ ఘటన విషయంలో ఇంతటి నిర్లక్ష్యంగా వ్యవహరించడం టీటీడీ చరిత్రలోనే ఒక బ్లాక్ డేగా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అంశానికి సంబంధించి ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మేరకు జ్యుడిషియల్ ఎంక్వైరీ కొనసాగిస్తున్నప్పటికీ ఈ యొక్క చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తోంది. దీనిపైన హిందుత్వ సంఘాలు, ఇటు ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఆ రోజు పద్మావతిపురంలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి 6 మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు, బాధ్యులపైన చట్టపరంగా ఎందుకు వెనకడుగు వేస్తోందనే విషయంపైన హిందుత్వ సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాయి. దీనిపైన పెద్ద ఎత్తున ఒక భవిష్యత్ కార్యాచరణ అయితే శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓకే మూర్తి.